నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కరోనాపై నిర్లక్ష్యం వద్దు హెచ్చరించిన ఏపీ సీఎం జగన్. తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం. అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి కరోనా. దుండిగల్లో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు. పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్న పోలీసులు. తెలంగాణలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశాన్ని వినియోగించుకోవాలన్న జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అనిసూర్ రషీద్. ముగిసిన జయప్రకాష్ రెడ్డి అంత్యక్రియలు, అశ్రు నయనాల మధ్య అంతిమ సంస్కారం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కరోనాపై నిర్లక్ష్యం వద్దని, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఏపీ సీఎం జగన్ సూచించారు. కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఉదాసీనంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలు, ఉపాధి హామీ, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ల నిర్మాణం, నాడు నేడు తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా జరగాలని ఆదేశించారు. పిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులు, జీజీహెచ్లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరి చేయాలన్నారు. 104 కాల్ సెంటర్పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ పరీక్షల్లో నమూనాలు సేకరించిన 24 గంటల్లో, ర్యాపిడ్ పరీక్షలో 30 నిమిషాల్లో ఫలితం అందించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లోని అన్ని ల్యాబ్లకు అవసరమైన పరికరాలను అందించామని, ఎక్కడా కిట్లు లేవనే పేరుతో పరీక్షలకు నిరాకరించకూడదని జగన్ స్పష్టం చేశారు. పాజిటివ్ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లో ఉన్నవారిని ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్నామని, ప్రతి సచివాలయ ఉద్యోగి ఖచ్చితంగా సచివాలయంలోనే కూర్చొని విధులు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ వాలంటీర్లు కూడా కనీసం వారంలో 3 రోజుల పాటు సచివాలయంలో హాజరవ్వాలని, ఏ సమయంలో అయినా సరే వారు హాజరు కావచ్చని సీఎం స్పష్టం చేశారు. జేసీలు పర్యవేక్షించి ఖాళీగా ఉన్న వాలంటీరు పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. కలెక్టర్లు వారానికి 2 సార్లు గ్రామ సచివాలయాలకు ఖచ్చితంగా వెళ్లాలని, వారానికి 4 సార్లు జేసీలు వార్డు, గ్రామ సచివాలయాలను సందర్శించాలని సీఎం ఆదేశించారు. ఇది ఖచ్చితంగా జరగాలని, దీనిని సీఎం కార్యాలయం నుంచి స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ 90 రోజుల్లో పూర్తి చేయాలని, అర్హత ఉన్న వారికి నిర్దిష్ట సమయంలో మంజూరు కాకపోతే జిల్లా కలెక్టర్లు, జేసీలే బాధ్యత వహించాలని సీఎం అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. తెలంగాణ అసెంబ్లీ నిర్వహణ సందర్భంగా కరోనా విషయంలో స్పీకర్, ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. అసెంబ్లీకి వచ్చే ప్రజా ప్రతినిధులతో పాటు విధులు నిర్వహించే సిబ్బంది అంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అందులో నెగిటివ్ అని తేలితేనే అసెంబ్లీలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ రకమైన చర్యలతోనే 2 రోజులు అసెంబ్లీ కూడా నిర్వహించారు. అయితే ఉన్నట్టుండి అసెంబ్లీలో మళ్లీ కరోనా కలకలం రేగింది. అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. పాసులు జారీ చేసే కౌంటర్లో పనిచేసే ఉద్యోగికి పాజిటివ్ అని తేలింది. దీంతో అసెంబ్లీకి వచ్చే ఇతర ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. నిన్న కరోనా లక్షణాలు కనిపించడంతో మరోసారి పరీక్షలు చేయించుకున్న ఆ ఉద్యోగి తనకు పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో ఆ ఉద్యోగి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్కు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు కొద్ది రోజుల ముందు నిర్వహించిన పరీక్షల్లో ఆ ఉద్యోగికి నెగిటివ్ వచ్చిందని, నిన్న మరోసారి చేయించుకున్న పరీక్షల్లో మాత్రమే పాజిటివ్ అని తేలినట్లు అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో ఎన్నో సమస్యలున్నాయని ఈ రోజు నుంచి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారని, కేసీఆర్కు దమ్ముంటే తమకు సభలో మాట్లాడే సమయం ఇవ్వాలన్నారు. ఎంఐఎంకు ఎంత సమయం ఇస్తున్నారో తమకు కూడా అంతే సమయం ఇవ్వాలన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్పై వాయిదా తీర్మానం పెట్టామని, దానిపై చర్చ జరగాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, పీఆర్పీ, ఐఆర్ సమస్యలపై ఉభయ సభల్లో గళం విప్పుతామన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, పీఆర్సీ, ఐఆర్ సమస్యలపై ఉభయ సభల్లో గళం విప్పుతామన్నారు. అంతేకాక నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ లోపలికి ప్రవేశించారు. నుంచి అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. 21వ రోజు అసెంబ్లీ పెట్టడానికి వాళ్ళు చర్చ చేసినారు. ఇవాళటి నుంచి అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి మేము పోరాడతామని ఇవాళ చెప్తున్నాం. తెలంగాణలో సమస్యలు అయితే బాగున్నాయి. రైతుల సమస్య కానీ, కరోనా వల్ల ఎంతోమంది చనిపోయినారు. దాంట్లో ఫెయిల్డ్ ఈ తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా టీచర్ సమస్యలు కానీ, 2 BHK డబుల్ బెడ్రూమ్ సమస్యలు కానీ, యువకుల సమస్యలు కానీ, ప్రతి సబ్జెక్ట్ పైన మేము మాట్లాడడానికి సిద్ధం ఉన్నాం. మేము తెలంగాణ ప్రజలు సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడానికి ఆల్రెడీ మొత్తం తయారీ కూడా చేసుకున్నాం. కానీ బాధ అంటే ఒకటే, వాళ్ళు క్వశ్చన్ బాగా అడగాలని వాళ్ళు జిఎస్టీ పైన కానీ బీజేపీ ప్రభుత్వంకి టార్గెట్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రతి వాళ్ళు జవాబుకి మేము సమాధానం ఇవ్వడానికి రెడీ ఉన్నాం మేము. కానీ మా గొంతు నొక్కేస్తున్నారు అసెంబ్లీ లోపల. ముఖ్యమంత్రికి దమ్ముంటే మాకు జవాబు ఇవ్వడానికి సమయం ఇవ్వాలని అసెంబ్లీలో మేము ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం. ఎందుకంటే ఎంఐఎం కానీ, కాంగ్రెస్ కానీ వాళ్ళకి ఎంత సమయం ఇస్తారు, మా కూడా ప్రజల సమస్యలు చెప్పడానికి అంతే సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారితో మేము కోరుతున్నాం. ఈ 16వ సమావేశము తెలంగాణ శాసన మండలి జరుగుతున్న సందర్భంగా ఈరోజు ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయి. గత కొన్ని నెలలుగా కరోనా బాధతో, కరోనా మహమ్మారితో ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉత్పన్నమైనాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ టీచర్లు, వాళ్లకు పీఆర్సీలు కానీ, ఐఆర్ కానీ ఇంతవరకు దాని మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దాంతోపాటు ప్రైవేట్ టీచర్సు, ప్రైవేట్ లెక్చరర్సు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినటువంటి ఒక సిబ్బందులు, ముఖ్యంగా విద్యా సంస్థలు, ఈరోజు చూసినాము లెక్చరర్స్లు, టీచర్లు కూలి పనులు చేసుకొని కూరగాయలు అమ్ముకునే బతుకు పరిస్థితి వచ్చింది. సూసైడ్ కూడా చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసినాం. మళ్ళీ వాళ్ళ సమస్య కూడా ఈరోజు ప్రభుత్వము ఎన్నిసార్లు కూడా మేము ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. ఈరోజు తప్పకుండా దాని మీద ఈ 2 సభల్లో కూడా మేము మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ఏదైతే తీసుకొచ్చారో కొత్త జియోని, 131 జియోని, దాన్ని ఉపసంహరించమని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ వాయిదా తీర్మానం కూడా దానిపైన నేను పెట్టాను. డెఫినెట్గా దానిపైన చర్చ జరగాల్సిందే అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏది ఉన్నప్పుడు కూడా ప్రభుత్వము వ్యతిరేకంగా ఈరోజు ప్రజల్లో భావన ఉన్నది. ప్రజాపక్షంతో ప్రజా ఒక సమస్యలపైన ఈ ఒక 2 సభల్లో కూడా మేము మాట్లాడతాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు తెలంగాణలో ఈరోజు ఖూనీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గన్ పార్క్లో మేము ఇద్దరం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరం కూడా ఈ ప్రజా సమస్య మీద ఇక్కడి నుంచి అమరవీరులకు నిన్ననే పెడదాం అనుకున్నాం. కానీ నిన్న ప్రణబ్ ముఖర్జీ గారి యొక్క సంతాపం ఉండే కాబట్టి మర్యాదపూర్వకంగా బాగుంటుందని చెప్పి ఈరోజు పెట్టాం. మేము లేవదీసేటటువంటి అంశాలపైన మేము ప్లై కార్డులు కూడా తయారు చేసినాం. ఇక్కడ నిషేధం లేదు, ఇక్కడ కూడా తీసుకురావట్లేదు, మమ్మల్ని తీసుకురానియట్లేదు. అంటే మేము చెప్పే ఒక విషయాన్ని కూడా మాకు సమయం ఇయ్యరు. బీఎస్సీలో మమ్మల్ని తీసుకోలేదు. ఇంతకుముందు మీ అందరూ తెలుసు, బీఎస్సీలో మీ అందరం సభ్యులు ఉన్నాం. కానీ ఇప్పుడు బీఎస్సీలో సభ్యులు లేవు. ఏం మాట్లాడాలి, ఏ విషయాలు మాట్లాడాలంటే కూడా ప్రభుత్వమే నిర్ణయం చేస్తుంది. మేము మా వాణిని వినిపించాలంటే కూడా ప్రభుత్వము పోలీసుల ద్వారా కానీ, వారికి ఉన్నటువంటి ఒక వ్యవస్థ ద్వారా కానీ
మా గొంతు కూడా నొక్కేస్తా ఉన్నారు. ప్రజా సమస్యల పట్ల చట్టసభల్లో కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ తొలగించడం అప్రజాస్వామికమన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ప్రభుత్వం నియంతృత్వ ఆలోచనలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోందన్నారు. స్పీకర్ చొరవ తీసుకుని వెంటనే మీడియా పాయింట్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి కోరారు. ఇప్పుడు ఒకవైపు ఏదైతుందో ఇది శాసనసభలో కానీ శాసన మండలిలో కానివ్వండి ప్రజా సమస్యలు లేవనెత్తడానికి అవకాశం కల్పించలేకపోవటమే కాకుండా సాధారణంగా కనీసం మీడియా మిత్రుల ద్వారానైనా కానీ ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా ఎప్పటికప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని మరి శాసనసభ సమావేశాల సందర్భంగా కానివ్వండి లేక ఇతరత్ర కానివ్వండి ఎప్పుడైనా కానీ ఏదైతుందో ఉండేటట్టు ఒక మీడియా పాయింట్ను తొలగింపజేయడం అంత అప్రజాస్వామికం వచ్చే భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదనుకుంటా చెప్పంటున్నాను. వీళ్ళ మీడియా అనేది ఇది కేవలం ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులకే కాకుండా పాలక పక్షానికి ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజానీకానికి చేరవేయడానికి ఉపయోగపడేదే మీడియా. అటువంటి పత్రికా స్వేచ్ఛను నిలువరింపజేసే విధంగా అరికట్టింపజేసే విధంగా మరి శాసనసభ ప్రాంగణం నుండి ఏదైతుందో తొలగించి వేయడం అనేది వచ్చే నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవిత అనుభవం ఉన్నది. 4 దశాబ్దాల ప్రజా జీవిత అనుభవం ఉందని చెప్పంటున్నాను. ఈ 4 దశాబ్దాల ప్రజా జీవిత అనుభవంలో మీడియాను మరి ప్రజాప్రతినిధుల నుండి దూరం చేసినటువంటి ఒక మరి ఉదాంతాన్ని మాత్రం ఎప్పుడు చూడలేదు. అంటే దీన్ని బట్టే ప్రభుత్వం ఏ విధంగా మరి వాళ్ళ నియంతృత్వ ఆలోచన విధానాన్ని అమలు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తుందో దయచేసి ఆలోచించండి. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంటే మొత్తం దేశంలోనే గర్వించదగ్గటువంటి ఒక ప్రజాస్వామ్యతమైనటువంటి ఒక రాష్ట్రంగా ఇది ఏర్పడుతుందని చెప్పి భావించడం కానీ ఒక రాచరిక పాలనకు అద్దం పట్టే విధంగా రాచరిక పాలనకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పి ఎవరు కూడా భావించలేని చెప్పాను. దయచేసి ఇప్పటికైనా కానీ నేను శాసనసభ ప్రాంగణానికి శాసనసభ సభాపతి దానికి మరి అధిపతి, శాసన మండలికి ఏదైతుందో శాసన మండలి చైర్మన్ గారు అధిపతి, ప్రభుత్వం కెన్బిఏ ఒక సలహాదారుడుగా మాత్రమే ఉంటుంది తప్పేదైతుందో ప్రభుత్వము శాసనసభ ప్రాంగణాన్ని నిర్దేశించేటటువంటి అవకాశం లేదు. లెజిస్లేచర్ యొక్క స్పిరిట్ను పరిగణలోకి తీసుకుంటూ శాసనసభ స్పీకర్ గారు ఏదైతుందో అట్లా శాసన మండలి చైర్మన్ గారు మీడియా పాయింట్పై ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించి వీళ్ళ సభ్యుల యొక్క భావాలను మరి ప్రజానీకం చేరవేసేటువంటి అవకాశాన్ని గతంలో లాగా కొనసాగింపజేసే విధంగా తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పని విజ్ఞప్తి. గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ బ్లాక్ మార్కెట్ చేస్తున్న 4 నిందితులను దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. దుండిగల్ పిఎస్ పరిధి లీజ్ అండ్ వెంచర్ వెంకటేశ్వర కామ్టా వద్ద ఉన్న ఓ గోడౌన్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచి ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన రహీముద్దీన్ మరియు కొంతమంది కలిసి కుత్బుల్లాపూర్లోని రేషన్ దుకాణాల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలియడంతో దుండిగల్ మండల రెవెన్యూ విఆర్ఏ నరేష్ పోలీసులు సంయుక్తంగా రైస్ గోడౌన్పై దాడులు నిర్వహించి లోడుతో ఉన్న 3 టాటా ఏస్ వాహనాలు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న మరో 10 ఆటోలలో నిందితులు పారిపోవడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 3 టన్నుల బియ్యం పట్టుకున్నామని, వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దుండిగల్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. 6:30 గంటలకు రెవెన్యూ వాళ్ళు ఒక 3 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మన పోలీస్ సపోర్ట్ తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అందులో 2 వెహికల్ల పీడిఎఫ్ రైస్ ఉన్నది, ఒక వెహికల్ ఖాళీ ఉన్నది. ఆ 3 వెహికల్స్ కూడా అక్రమంగా పీడిఎఫ్ రైస్ సప్లై చేస్తారని చెప్పేసి పోలీసుల సహకారంతో పట్టుకొని పోలీస్ స్టేషన్లో కస్టడీలో పెట్టడం జరిగింది.
రెవెన్యూ వాళ్ళ దరఖాస్తు తీసుకొని వాటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అనిసూరు రషీద్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అనధికారిక ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు జీవో నెంబర్ 131 ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించానని తెలిపారు. క్రమబద్ధీకరణకు చివరి తేదీ అక్టోబర్ 15వ తేదీ అని తెలియజేశారు. ఆన్లైన్లో లేదా మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. మరిన్ని వివరాలకు మున్సిపల్ కార్యాలయ పనివేళల్లో సంప్రదించమని కోరారు. జమ్మికుంట పట్టణ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జమ్మికుంట పట్టణ ప్రజలకు అందరికీ స్వచ్ఛ నమస్కారములు. ప్రభుత్వము తేదీ 26/8/2020 రోజున పట్టణంలోని ఓపెన్ ప్లాట్లకు మరియు లేఅవుట్లకు రెగ్యులరేషన్ చేసే పథకం అనేది ప్రవేశపెట్టింది. మీకు గవర్నమెంట్ మీ యొక్క భూములను రెగ్యులర్ చేసుకోవడం కొరకు 15 అక్టోబర్ 2020 చివరి తేదీగా నిర్ణయించింది. కావున దయచేసి మీరందరూ మీ యొక్క ప్లాట్లను ఇమీడియట్లీ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో రెగ్యులరేషన్ చేసుకుంటే మీరు పర్మిషన్ తీసుకోవడంలో కూడా మీకు ఈజీ ఉంటుంది. మరియు మీరు బ్యాంకులో లోన్ పెట్టుకున్నా కూడా మీకు ఈజీగా లోన్ అనేది దొరుకుతుంది. దీని ద్వారా మీకు ఒక ప్లాట్ అనేది రెగ్యులరేషన్ అవుతుంది. మరియు ఇందుకు అవసరమైన డాక్యుమెంటు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు మరియు లింక్ డాక్యుమెంట్, సెల్ఫ్ అటాస్టేషన్ అఫిడేవిట్ పెట్టుకోవాలి. ఆధార్ కార్డు, ఈసీ, ల్యాండ్ వాల్యుయేషన్ సర్టిఫికేట్తో మీ సేవలో కానీ లేకపోతే ప్రభుత్వం కూడా ఒక స్కీమ్ యాప్ తయారు చేస్తుంది. ఆ యాప్ ద్వారా కానీ మీరు లేఅవుట్ అయితే 10,000 రూపాయలు ఫీజు కట్టి, ఓన్లీ ప్లాట్ అయితే 1,000 రూపాయలు ఫీజు కడితే మీకు రెగ్యులరేషన్ కొరకు మీరు అర్హులవుతారు. ఆన్లైన్లో 15 అక్టోబర్ 2020 లోపల మీరు ఆన్లైన్ చేసుకోవాలి. దాని తర్వాత ఫీజు క్యాల్కులేషన్ చేసి మీకు రెగ్యులరేషన్ చేయబడాలి. కావున ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. జమ్మికుంట పట్టణ ప్రజలకు తెలియజేయన్నది ఏమనగా, తెలంగాణ ప్రభుత్వము అనాధికారిక ప్లాట్లు, అక్రమ లేఅవుట్లకు సంబంధించి ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టింది. జియోఎంఎస్ నెంబర్ 131 డేటెడ్ 31/8/2020 ద్వారా ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ మెయిన్ రోడ్డు వద్ద యూటర్ను మూసివేయడంతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో కార్పొరేటర్ సాయిబాబా యూటర్ను మూసివేయొద్దని ట్రాఫిక్ పోలీస్ అధికారులను కోరారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీస్ అధికారి కార్పొరేటర్తో దురుసుగా ప్రవర్తించడంతో యూటర్ను వద్ద కార్పొరేటర్ రోడ్డుపై బైఠాయించారు. గ్రామస్తులు కూడా కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. సార్తో మాట్లాడమ్మా, నా కార్పొరేటర్ గారు అధ్యక్షం చేస్తుంది అని ఒక్క మాట మాట్లాడమంటే నాకు వివరాన్ని మాట్లాడుతున్నాను. లేదు ఆయన సంఘటనలో నేను చేసుకుంటాను సార్. లేదు సార్, లేదు ఎందుకంటే ఆయన మాట్లాడే కరెక్ట్ కాదు. ఆయన అంతా రాజుగా మాట్లాడారు. మన సంఘటన ఆయనకు ఏంటి అసలు ఏంటి, మనం ఎవరి దగ్గర పోతామా చెప్పండి. లేదు సార్, ఇప్పుడు నేను ఒక రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఉన్నా, నేను ఒక చెప్పిన సార్తో మాట్లాడచ్చు కదా మాట. లేదు సార్, ఇప్పుడు కరెక్ట్ ఆయన వర్షం ఎట్లా ఉందంటే ఏదో ఎవరితోనో మాట్లాడతా, ఆయన పత్రికతో కూడా మాట్లాడదు. ఆయన అట్లా ఆయన పని ఏమంటే చెప్పండి. దాన్ని ఏమంటారు, ఆయన యాక్సిడెంట్ అయితే అంటే బాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శిగా మద్దిశెట్టి సామేలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా మద్దిశెట్టి సామేలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారిపై అక్రమ కేసులు బనాయించినా, దాడులు చేసినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీసీలకు అండగా ఉంటామని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు కూడా వేస్తామని ఈ సందర్భంగా సామేలు తెలియజేశారు. ఖమ్మం జిల్లా పెనుబెల్లి మండలంలోని హెచ్ఆర్సిఐ స్థానిక మండల నాయకులు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం, ఇప్పటి వరకు భారత మానవ హక్కుల మండలి
తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా 6 రాష్ట్రాల కార్యదర్శిగా ఉన్నటువంటి నన్ను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిన్న ఎన్నిక చేయడం జరిగింది. వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ సంక్షేమ సంఘం తరపున అదేవిధంగా భారత మానవ హక్కుల మండలి తరపున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా నా వంతుగా నేను కృషి చేస్తానని వాళ్ళకు అందుబాటులో ఉంటానని అదే క్రమంలో కొన్ని విషయాలు ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు బహుజనుల మీద జరుగుతున్నటువంటి దాడులకి తీవ్రంగా స్పందిస్తూ ఎవరైతే ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనార్టీల మీద అక్రమ కేసులు బనాయించడం కానీ దాడులకు పాల్పడటం కానీ ఏం జరిగినా చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏం జరిగినా బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని అదే క్రమంలో రానున్న కాలంలో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి కమిటీలు ఏర్పాటు చేస్తూ మంచిగా ఎవరైతే ఆర్గనైజేషన్లో పాల్గొంటారో వాళ్ళకి పూర్తి టైం కేటాయించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బీసీ సంక్షేమ సంఘం తరపున మేమేం చేయాలనేది చేసి రానున్న కాలంలో 54% ఉన్నటువంటి బీసీలకు మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్ మాకు తప్పకుండా ఇవ్వాలని అదే క్రమంలో ఎస్సీ సోదరుల మీద ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. హక్కులు వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వాలు అమలు చేయాలని రానున్న కాలంలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి ఓసీ సోదరులకు కూడా మేము అండగా ఉండి వాళ్ళ సమస్యల మీద స్పందిస్తూ ఎప్పటికప్పుడు అన్యాయం జరిగినప్పుడు అక్రమం జరిగినప్పుడు మానవ హక్కుల మండలి తరపున స్పందిస్తా. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమన్వయ వేదిక భవన నిర్మాణం వివాదాస్పదమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో తనకు తెలియకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తాను సాగు చేసుకుంటున్న భూమిలో నిర్మాణం చేపట్టినట్లు ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు వేదిక భవనం వర్షాలు పడితే కొట్టుకుపోతుందని, కల్వర్టు పక్కనే నిర్మించడం వల్ల నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు తెలియజేశారు. రైతుని నాకు తెలియకుండా వచ్చేసి మా ల్యాండ్లోకి వచ్చేసి ఇది వచ్చి సాఫ్ చేసేసుకొని వాళ్ళు కట్టేసుకుంటున్నారు. సర్వే నెంబర్ ఎంత? సర్వే నెంబర్ 34. ఎంత ల్యాండ్ ఉంటుంది మామూలుగా? 20 గుంటలు ఉంటుంది. మా అన్నకు 10 గుంటలు, నాకు 10 గుంటలు. అధ్యక్షులు తీసేసుకున్నాం. అధ్యక్షుడు అది విరాసత్ అయింది. మేమిద్దరం అన్నదమ్ములము. 10 గుంటలు మా అన్నకు ఉంటుంది, నాకు 10 గుంటలు ఉంటుంది. వచ్చిర్రు, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇక్కడ తీసుకున్నారు, సాఫ్ చేసేసిర్రు. మాకు ఎలాంటి నోటీసు ఎలాంటి మాకు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాం. కోర్టుకెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం. ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినా కానీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేరు రెవెన్యూ అధికారులు. అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఎలాంటి చర్య తీసుకుంటలేదు. ఏం బిల్డింగ్ కడుతున్నారు? రైతు వేదిక బిల్డింగ్ కడుతున్నారు. మరి అడగలేదా మీకు? మమ్మల్ని అడగకుండానే వచ్చి అంతా సాఫ్ చేసి కట్టేసుకుంటున్నారు. ఎంత ల్యాండ్ మొత్తం ఎంత? దానికి 8 గుంటలు తీసుకున్నారు రైతు వేదిక. మొత్తం మీకు ఎంత ఉంటుంది ఈ ప్లేస్? ఇక్కడనా 10 గుంటలు ఉన్నది. 10 గుంటలు. ఓకే. మిమ్మల్ని ఎలాంటి మీ అనుమతి తీసుకోలేదు మీ దగ్గర? ఎలాంటి అనుమతి మా దగ్గర తీసుకోలేదు. ఓకే. రైతు బంధు ఉంది, పాస్బుక్లు ఉన్నాయి మీకు? రైతు బంధు వస్తుంది, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్న రైతు ఇలాంటి న్యాయం అంటే మరి చట్టపరంగా న్యాయం తీసుకొని మాకేమైనా న్యాయం చేయాలని చెప్తాను. మా భూమి తీసుకుంటారు. ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినా కానీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేరు రెవెన్యూ అధికారులు. అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఎలాంటి చర్య తీసుకుంటలేదు. ఏం బిల్డింగ్ కడుతున్నారు? రైతు వేదిక బిల్డింగ్ కడుతున్నారు. మరి అడగలేదా? మమ్మల్ని అడగకుండానే వచ్చి అంతా సాఫ్ చేసి కట్టేసుకుంటున్నారు. ఎంత? దానికి 8 గుంటలు తీసుకున్నారు రైతు వేదికకు. ఇక్కడనా 10 గుంటలు ఉన్నది. 10 గుంటలు. ఓకే. మిమ్మల్ని ఎలాంటి మీ అనుమతి తీసుకోలేదు మీ దగ్గర? ఎలాంటి అనుమతి? ఓకే. రైతు బంధు ఉంది, పాస్బుక్లు ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎలాంటి న్యాయం కావాలి? ఇలాంటి న్యాయం అంటే మరి చట్టపరంగా న్యాయం తీసుకొని మాకేమైనా న్యాయం చేయాలని చెప్తున్నాం.
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్లో క్లాసులు ఎంతో అట్టహాసంగా ప్రారంభించింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిపుత్రులకు అది శాపంగా మారింది. అడవిలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇంట్లో టీవీలు లేక పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. పిల్లల తల్లిదండ్రులు కూడా చదువుకోకపోవడంతో వారు కూడా పిల్లలకు చదువు చెప్పే పరిస్థితి లేదు. దీంతో పిల్లలు ఆటపాటలతో కాలం గడుపుతున్నారు. కొంతమంది పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. ఈ సందర్భంగా జాతీయ జై ఆదివాసీ స్టేట్ ప్రెసిడెంట్ నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఆన్లైన్ క్లాసులు హర్షణీయమని, కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గిరిపుత్రులకు అది అందని ద్రాక్షగా మిగిలిందని, ఐటీడీఏలో విద్యాశాఖకు సంబంధించి నిధులు పుష్కలంగా ఉన్నాయని, వాటి ద్వారా విద్యార్థులకు ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ కల్పించి వారిని కూడా ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ప్రపంచమంతా విలయతాండం చేస్తున్న క్రమంలో ఇప్పుడు విద్య మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆన్లైన్ క్లాసులు అనేది హర్షించదగ్గ విషయమే. కానీ ఇక్కడ లోపాలు ఏంది అని అంటే, మా ఆదివాసీ విలేజ్లలో కనీసం మౌలిక వసతులు లేవు. ఎలా అంటే మరి తాగటానికే నీళ్ళు లేవు. కొన్ని విలేజ్లో కూడా కరెంటు లేదు. వాళ్ళకు సరైన ఒక టీవీ లేదు, ఏం లేదు. కనీసం వాళ్ళు మోటివేషన్ చేసే వ్యక్తి అక్కడ తెలిసిన వ్యక్తి కూడా ఆ విలేజ్ మొత్తం మీద లేని విలేజ్లు ఇలాంటి చాలా ఉన్నాయి. ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ అనేది అది లేని పరిస్థితి. టీవీలు ఉన్న డిష్ కలెక్షన్ లేని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ డిష్ కలెక్షన్ ఉన్న టీవీ లేని వాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్కి మేము చెప్పేది ఏంటి అంటే, మాకు ఐటీడీ ఉంది, భద్రాచలం ఐటీడీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, ఏటూరు నాగరం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఐటీడీ ఉంది, ఊటూరు ఐటీడీ ఉంది. మేము ఏమంటున్నామనంటే ఐటీడీ అటాచ్మెంట్స్ కౌన్సిలింగ్, దానికి విద్య మీద కొన్ని లక్షలు కొన్ని కోట్లలో బడ్జెట్ ఉంది. ఇవాళ ప్రతి హాస్టల్ ఆగిపోయింది. అంటే ఒక 6 నెలల నుంచి కంప్లీట్గా హాస్టల్ ఆగాయి. అంటే ఆ మెస్ బిల్లులు ఉన్నాయి, వాటికి సంబంధించిన సోపు బిల్లులు ఉన్నాయి, వాళ్ళకి రావాల్సిన బుక్స్ కానీ బిల్లులు మొత్తం ఆగిపోయి ఉన్నాయి. మేము ఏమంటున్నామంటే ఆదివాసీల తరపున మా డిమాండ్ ఏంటి అంటే, ఆ డబ్బులు ఉన్న డబ్బుల్ని ప్రతి స్టూడెంట్కి ఒక సెల్లో లేకపోతే ఒక ట్యాబో, లేదు అంటే వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలగజేసుకొని ప్రతి ఆదివాసీ విలేజ్లలో ఒక స్టూడెంట్కి ఒక ల్యాప్టాప్ ఇట్లా మీరు ఇచ్చి ప్లస్ ఇంకొకటి ఏంటి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఐటీడీలోనే ఉంది. మాకు ఎంపీడీఓ స్కూళ్ళతో కాదు, మాకు సపరేటు ఐటీడీలో ఒక వింగ్ ఉంది ఎడ్యుకేషన్ మీద. దానికి ఏటీడబ్ల్యూ ఉన్నాడు, కింద వ్యవస్థ మొత్తం ఉన్నది, ఎంఈఓ కానించి ప్రతిదీ కూడా ఉన్నది. ఇంత నిర్లక్ష్యం ఇక్కడ ఇంకో స్పష్టంగా చెప్పేది ఏంటంటే నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇప్పుడిప్పుడే ఆదివాసీలు ఎడ్యుకేషన్ దగ్గరయ్యే క్రమంలో కరోనా మహమ్మారి వల్ల ఆన్లైన్ క్లాసుల వల్ల వాళ్ళకి మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ దయచేసి పిఓ గారు కానీ అలాగే గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం తక్షణమే స్పందించి దీని మీద తగిన చర్యలు తీసుకొని మౌలిక వసతులు కల్పించి ప్రతి టీచర్ వెళ్ళి పిల్లగాడికి ఉందా లేదా అంటే వాడు ఏదో కంగారులో ఉందని చెప్పుకుంటున్నారు, లేదంటే ఏమైనా పోద్యమేమో అని. అట్లా కాకోకుండా ప్రతి స్టూడెంట్ డేటా మొత్తం ఐటీడీ ఆఫీస్లో ఉంది ట్రైబల్ది. ప్రతి కుర్రవాడికి ఈ విధంగా ఒక సెల్ ఫోను లేకపోతే ఇప్పుడు చెప్పినట్టు ఒక ల్యాప్టాపో లేకపోతే ఒక ట్యాబో గవర్నమెంట్ డబ్బులతో ట్రైబల్కి తక్షణమే ఏర్పాటు చేసి వాళ్ళకి నాణ్యతమైన విద్యను ఎలా అందించాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క గ్రామం తరఫున తెలంగాణ ఆదివాసీ సమాజం తరఫున దీన్ని మేము డిమాండ్ చేస్తాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు జైనూరు మండల కేంద్రంలో బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ జోడేఘాట్కు రాబోతున్నారని, తెలంగాణ విమోచన పోరాటంలో రజాకారుల దాడులకు గురైన స్థలాలను సందర్శించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు సుబోధ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, జైనూరు మండల బీజేపీ అధ్యక్షులు దౌలత్రావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోడెన్ ఘాట్ వాసిరమంతో అనే జోడెన్ ఘాట్నలు ಕೆರೆಮೆರಿತಲು ಜೈನೂರ್ತಲು ಉತ್ತೂರು ಇಂದ್ರವೆಲ್ಲಿತಲು ಗುಡಿ ಹತ್ನೂರ್ತಲು ಇಚ್ಚೋಡತಲು నేడుగొండతలు నిర్మలు ఈ ప్రాంతం సంబిగిరే వాసిరమంతో కాబట్టి ನನಗಿರೆ బండి సంజయ్ సంఘం అంతా కాబట్టి
डायरेक्ट समस्या बताए मत नाड़ी विहनलासी प्रयत्न की समझ जय सेवा నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగం గ్రామంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం విడుదల చేసిన చెక్కులపై సంతకం ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ అధికారి సమక్షంలో కొందరు గ్రామస్తుల మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రజలు సంయమనం పాటించకపోవడంతో అధికారులు విచారణ నిలిపివేసి మధ్యలోనే వెళ్లిపోయారు. రావాలంటే కొద్దిగా ఇబ్బందులు అవుతుంది, టైం సరిపోతలేదు. మీరే కొద్దిగా సార్ మీకు పరిచయం ఉంటే మీరు మేనేజర్ సార్కి ఇవ్వండి అని చెప్పేసి సారు పోయి అడ్మిట్ చేసిండు బ్యాంకులో. అది తిరిగి వచ్చింది. ఒకవేళ నేను ఫోర్జరీ చేసి ఉంటే సిగ్నేచర్ నేను పెట్టింది ఉంటే ఆ చెక్కు కూడా నా దగ్గరికి వచ్చింది, మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చింది. నేను చేసిన సిగ్నేచర్ చేసిన తర్వాత సరే నేను నా అకౌంట్ వేసుకోకుండా ఇంకొక అకౌంట్లో కానీ వేరే అకౌంట్లో కానీ వేసింది ఉంటే నా పైన చర్యలు కఠినంగా తీసుకున్నా పర్వాలేదు. ఇది గవర్నమెంట్ ట్రాలీ చెక్ అంటే ప్రతి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ వచ్చింది. మన దగ్గర వచ్చి 8 నెలలు అయింది ట్రాక్టర్ వచ్చి, కానీ ఇప్పటివరకు ప్రతి విలేజ్లో కూడా ట్రాక్టర్ కావాలంటే మేడం పంపించండి అంటే ఎంత తరఫున ఫోన్ చేసాం ఎమర్జెన్సీ పంపించండి. నేను సార్ మన దగ్గర 495 ల్యాక్స్ ఉంది సార్, దీని వివరణ ఏంటని అడిగాను. గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ నటులు జయప్రకాష్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. గుంటూరులోని కొరటపాడు శ్మశాన వాటికలో ఆయన కుమారుడు చంద్రప్రకాష్ రెడ్డి తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. లాక్డౌన్ సమయం నుంచి గుంటూరు విద్యానగర్లో ఉంటున్న జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో స్నానాల గదిలోనే కుప్పకూలారు. ఆయన మృతి పట్ల ప్రధాని, ఉపరాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. జయప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్నో విలక్షణ పాత్రలను పోషించి విలనిజంలోనూ తనదైన శైలిలో కామెడీని పండించడంతో పాటు సీరియస్ ప్రతినాయకుడి పాత్రలను పోషించిన టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం సినీ ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జయప్రకాష్ చిట్ట చివరి సినిమా మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు కాగా అందులో కోడితే కూజాలు చెంబులవుతాయనే డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనాపై నిర్లక్ష్యం వద్దు హెచ్చరించిన ఏపీ సీఎం జగన్. తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం. అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి కరోనా. దుండిగల్లో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు. పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్న పోలీసులు. తెలంగాణలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశాన్ని వినియోగించుకోవాలన్న జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అనిసూర్ రషీద్. ముగిసిన జయప్రకాష్ రెడ్డి అంత్యక్రియలు, అసురు నయనాల మధ్య అంతిమ సంస్కారం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.